తాటి నర్సాపురం మండలం తిరుమలదేవి పేట పంచాయతీలోని మధ్యాహ్నపు వారిగూడెం, సాలిగూడెం, అబ్దుల్లాపురం గ్రామాల మీదుగా లక్ష్మీపురం వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా తయారైందని ఇక్కడి గ్రామస్తులు వాపోతున్నారు. అబ్దుల్లాపురం, సాలిగూడెంలో నివసిస్తున్న గిరిజనులకు కనీస నిత్యావసరాలు కావాలన్నా సుమారు 3 కిలోమీటర్లు ఈ మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉందని, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఈ మార్గంలో కనీసం అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉందని ఈ గ్రామ పెద్దలు కుంజా చిన్న భీముడు, తాటి రామారావు, కుంజా పీరయ్య, బుద్ధులు గోపీచంద్ వాపోతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ ఇళ్లకు వచ్చి మరీ ఓట్లు అడుగుతారని, గెలిచిన తరువాత తమ వంక చూసే నాదుడే లేడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతులకు ఇదే ప్రధాన మార్గంగా ఉందని, ఏలూరు నుండి అశ్వరావుపేట వెళ్ళు వారికి ఇదే అడ్డదారి అని, గతంలో ఇదే మార్గంలోని వాగు పొంగినప్పుడు రాకపోకలు నిలిచిపోతున్న కారణంగా సప్టా కోసం ప్రభుత్వాన్ని అడిగి విసిగిపోయారని తెలిపారు. అబ్దుల్పురం గ్రామం రోడ్డు సమస్య గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ పరిస్థితి ఏంటంటే 3 కిలోమీటర్ల మేరకు మాకు ఏ రోడ్డు కూడా సౌకర్యం లేదు. ఏదైనా నిత్యావసర సరుకుల గురించి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు అందరికీ ప్రతి ప్రభుత్వానికి చెప్పాము, ప్రతి ప్రభుత్వానికి కూడా దృష్టిలో తీసుకెళ్ళాము ఇది రోడ్డు గురించి. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం మాకు సహకరించలేదు. మళ్ళీ అప్పలరాజుగూడెం రోడ్లోకి వెళ్ళాలంటే వంతెన దాని గురించి మాట్లాడుతున్నాం. వంతెన మాకు సౌకర్యం లేదు. అసలు వర్షాలు వస్తే చాలా ఇబ్బంది పాలవుతున్నాం మేము. అత్యవసర పరిస్థితి వస్తే అంబులెన్స్ కూడా లోపలికి రావడానికి ఇబ్బందిగా ఉంది. చాలా రోడ్డు కూడా గుంతలుగా మారింది. ఈ సమస్య ప్రభుత్వం పరంగా తీసుకెళ్లాలని కోరుకున్నాం. ఈ లోన మొత్తం చిన్న కార్ల కాడ నుంచి హై స్కూల్లో బస్సుల కాడ నుంచి ఎంతో మంది తిరుగుతున్నారు ఇటు. అయినా ఈ రోడ్డు ఒక్కళ్ళు కొన పట్టించుకుంటలేదు. ఇంకా అని చెప్పిన పోతున్నాం అంటమానం ఇక వదిలేయటం. ఆ గోతులు మళ్ళీ రైతులు సందాలు వేసుకొని గోతులు పోసుకుంటాం. అలాగే సరైన వంతెన గవర్నమెంట్ ఏం చేస్తుంది కూడా చెప్పుకోవచ్చు. ఇక దీనికి వంతెన ఏదో ఒకటి మాకు లైన్ చేస్తే అడిగారా ఎవరన్నా? అడిగారా రోడ్డు పోయమని? వంతెన కడతాం